అమాయకుడిని బందీగా ఉంచాం, ఉరి తీశామని గొప్పగా చెప్పుకోండి. నువ్వు దురదృష్టవంతుడు కాదు సాకేత్, చాలా గొప్ప అదృష్టవంతుడివి. ఏంటి, పెందలాడే చావటమా అదృష్టం అంటే? కాదు, ఆఖరి క్షణంలో ఉరిశిక్ష రద్దు కావడం ఓ గొప్ప శుభవార్త. ఏంటి, శుభవార్త అని ఆశ కలిగించి ఆ తర్వాత ఉరి తీస్తారా? లేదయ్యా, అసలు మర్డర్ ఎవరు చేశారో తెలుసా? నేననేగా శిక్ష వేసింది. ఆ శిక్ష రద్దయింది. నిన్ను హంస తల్లిదండ్రులు వాళ్లే మర్డర్ చేశామని మీడియాలో స్వయంగా చెప్పారు. ఆ వార్త, ఆ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అది కాస్త రాష్ట్రపతి దృష్టి దాకా వెళ్ళింది. వారు వెంటనే స్పందించి ఉరిశిక్ష రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మేము నిన్ను విడుదల చేయడానికి వచ్చాం. మీరు చెప్పేది నిజమా? సాకేత్, అబద్ధం ఆడాల్సిన అవసరం మాకేంటయ్యా? రా. నా భార్య పిల్లలు అదృష్టవంతులు. మామూలు అదృష్టం కాదు, మహా అదృష్టం. కానిస్టేబుల్, సారీ సాకేత్, వాళ్ల మాటలు నమ్మి ప్రమోషన్కి ఆశపడి నిరపరాధి అయిన నీ మీద మరో నింద వేయాలని చూశాను. నన్ను క్షమించు. నీకు ఉరిశిక్ష రద్దు. ఆ వీడియో నా కళ్ళు తెరిపించింది. అసలైన దోషుల్ని శిక్షించడానికి వెళ్తున్నాను. బాయ్. ఆల్ ది బెస్ట్ సాకేత్. హంసానందని హత్య ఆమె కన్న తల్లిదండ్రులే చేశారని, ఎందుకు చెయ్యవలసి వచ్చిందో స్పష్టంగా తెలియచేస్తున్నారు. అసలేం చెప్పారో మీరే స్వయంగా చూడండి. మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం. నమస్కారం. నేనే నా కూతురు హంసని గొంతు నులిమి చంపాను. చీడ అందరినీ చెరిచే పురుగని చొప్పుతో నులిమి చంపినట్టు నీ పీక నులిమి చంపేస్తానే. చంపేస్తాను, చంపేస్తాను, చంపేస్తాను. చావే. మేం మౌనంగా ఉంటే అది కేవలం వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్లకే పరిమితమవుతుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,